చేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. ఇర్మియా గ్రంథ ధ్యానము మాకు దీవెనకరంగా ఉంచండి. మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభు, ఇంకా మారు మనసు పొందిన వారు, రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి, అట్టి సహాయం చేయండి. సంఘానికి వెడుతున్న బిడ్డలు వాక్యానికి విధేయత చూపుట నేర్పించండి. సత్యవాక్యాన్ని, అపవాది స్వరాన్ని విని గుర్తించగలిగే వ్యత్యాసాన్ని గుర్తించగలిగే కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. ఇర్మియా గ్రంథంలో చివరికి వచ్చే కొద్దీ రిపీటెడ్ వర్సెస్, జడ్జిమెంట్స్ కనిపిస్తాయి. దానివలన కొంచెం మనం వేగంగా ముందుకెళ్తున్నాం. 44వ అధ్యాయంలో ఐగుప్తులో ఉన్న, ఐగుప్తుకు వెళ్ళబోతున్న మరియు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఉన్న యూదా జనాంగంతో దేవుని మాటలు ఇర్మియా ద్వారా ప్రకటించబడుతున్నాయి. వాటి సారాంశం ఒక్కటే: దేవుని మాట మీరు వినని కారణంగా ఈ స్థితి వచ్చింది. దానికి వాళ్ళు రెస్పాండ్ కాలేదు. పైపెచ్చుగా ఆకాశపు రాణి అను పిలువబడు దేవతకు వారు తమ బలులు ఇవ్వటానికి ఇష్టపడ్డారు, అర్పణ ఇవ్వటానికి ఇష్టపడ్డారు. దేవుడు వారికి కలిగే నాశనాన్ని తేటగా చెప్పాడు. ఈ సందర్భంలో వారి మధ్యన జరిగిన సంభాషణ 44వ అధ్యాయంలో కనిపిస్తోంది. మొదటి వచనం నుండి చదువుకుందాం. మిగ్దోలులో కానీ, తపహనేసులో కానీ, నోపులో కానీ, పత్రోసులో కానీ, ఐగుప్తు దేశ నివాసము చేస్తూ ఉన్న యూదులందరిని గురించి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నేను యెరూషలేము మీదకిని, యూదా పట్టణములన్నింటి మీదకిని రప్పించిన కీడంతయు మీరు చూస్తూనే ఉన్నారు, మీరు చూచుతూనే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు, పూజించుచు, వాటికి ధూపం వేయుచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషం చేత నాకు కోపం పుట్టించి తిరిగి కనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుబడి ఉన్నవి కదా. మరియు నేను పెందలకడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుతూ, నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడని నేను చెప్పుతూ వచ్చి తిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్యదేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి. తమ దుర్మార్గతను విడువకపోయిరి, చెవియొగ్గకపోయిరి. కావున నా ఉగ్రత, నా కోపం కృమ్మరింపబడి యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను తగులుకొనెను గనుక నేడున్నట్టుగా అవి పాడై ఎడారి ఆయను. ఈ వచనాలు 6 వచనాలు మనం చదువుకున్నాం. వీటిల్లో మీరు చూచుచునే ఉన్నారు అనే పదం ఒకసారి అండర్లైన్ చేసుకోండి.
మొట్టమొదటి వచనంలో ఈ మాట కనిపిస్తుంది. మీరు చూచుచునే ఉన్నారు, దేవుడు చేసిన కార్యములను మీరు చూస్తూనే ఉన్నారు. రెండవ వచనం ఆఖరి మాట ఇది. మూడవ వచనం పై మాట, మీరు చూచుచునే ఉన్నారు, యు ఆర్ విట్నెసింగ్ దిస్. చూడండి, దేవుడు ఒక మాదిరిని చూపించి ఒక టీచింగ్ ఇస్తున్నాడు. మనం కూడా చాలా చూస్తున్నాం. సమాజంలో మన ఎదుట రకరకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్రమ సంబంధంలో ఉన్న కారణంగా పలానా కుటుంబం పాడైపోయింది, హత్యలు చేసిన కారణంగా ఈ కుటుంబం ఇలా అయిపోయింది, మద్యపానానికి దాసులైపోవటం కారణంగా ఇదిగో ఈ కుటుంబం ఇలా పాడైపోయింది, లంచగొండితనం వలన ఇదిగో ఈ కుటుంబం ఇలా పాడైపోయింది. ఇలాగూ మన కనుల ఎదుట సమాజంలో అనేకమైనటువంటి కుటుంబాల, పతనమైన కుటుంబాల చరిత్రలు కనిపిస్తూ మన ఎదుట సవాలుగా నిలుస్తున్నాయి, హెచ్చరికలుగా నిలుస్తున్నాయి. మనం ఏం నేర్చుకుంటున్నాం? అలాంటివి చూస్తున్నప్పుడు మనము ఏమి నేర్చుకుంటున్నాం? చరిత్ర ఏ పాఠాలను మనకు నేర్పిస్తోంది? మనం దేనిని నేర్చుకోగలుగుతున్నాం చరిత్ర నుండి? ఇది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు అలా చూస్తూనే ఉన్నారు కదా, కారణం ఏమిటో కూడా మీకు తెలుసు. ఏమిటంటే, నన్ను విడిచిపెట్టారు, విగ్రహాలను చేసుకుంటాం పుట్టించారు, ధూపాలు వేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, వాటి వలన తాము చేసుకున్న దోషాలు చేశారు. అందుకే ఆ దేశం, ఆ ప్రాంతం పాడైపోయింది. అవును, ఒక్కొక్క పాపము ఒక్కొక్క కుటుంబాన్ని పతనం చేసేస్తుంది. చాలా ప్రభావవంతమైన బ్రతుకులోనికి ఎదిగిన వ్యక్తులు సహితం దేవునికి ఇష్టము లేని జీవితాల్లో ప్రవేశించి పతనమైపోయిన వారు చాలామంది ఉన్నారు. సోదరుడా, సోదరి, గాడ్స్ జడ్జిమెంట్, దేవుని తీర్పు ఎవరు తప్పించుకోలేరు. దేవుని దృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు. దేవుడు మనము మాట్లాడిన మాటలన్నీ కూడా గ్రంథస్థం చేస్తున్నాడు. అంటే ఏమిటి అర్థం? పుస్తకాల్లో పెట్టి రాసేస్తున్నాడని కాదు, ఆయనకు తెలుసు, ఆయన మెమరీలో ఉంటాయని. యాజ్ ఇట్ ఈజ్గా ఆడియబుల్ వాయిస్తో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయించగలడు ఆయన మన ముందు. నిన్నటి దినం నేను చాలాసేపు మాట్లాడాను. నా దగ్గర ఉన్న సహోదరులతో మాట్లాడిన వెంటనే నాకు వచ్చిన ఆలోచన, ద హోల్ ఎపిసోడ్ వాజ్ రికార్డెడ్ బై గాడ్. మొత్తం దేవుడు మా ఎదుట ఉంచి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తాం మేము? జవాబు ఆలోచిస్తున్నారా? కనుక వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ యూజింగ్ అవర్ టంగ్. మనం మాట్లాడేటప్పుడు మన నాలుకను జాగ్రత్త పరచుకోవాలి. మనం చేస్తున్న క్రియలు చేస్తున్నప్పుడు మనం జవాబు చెప్పాలనే భయంతో చేయాలి. దేవుని ఎదుట నేను చేస్తున్నాను, దేవుని ఎదుట నేను బ్రతుకుతున్నాను, ఈ దృశ్యం దేవుడు చూస్తున్నాడు, నా రహస్య జీవితం దేవుడు చూస్తున్నాడు అనే భావన ఎప్పుడైతే మనలో ఉత్పన్నమవుతుందో మనం పాపంలో సక్సెస్ కాలేం. ఖచ్చితంగా మనం బయటపడతాం. యూదులు మరిచిపోయారు, దేవుణ్ణి మరిచిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. సత్యవంతుడైన దేవుడు. కనుక ఈ మధ్యన ఒక హేతువాది గారు మాట్లాడుతున్నప్పుడు 100 years బ్యాక్ ఉనికిలో ఉన్న దేవుళ్ళు చాలామంది చరిత్రలో కొట్టుకుపోయారు. ఈజిప్షియన్ గాడ్స్, ఇతర కంట్రీస్లో ఆ గాడ్స్ పేరు ఇప్పుడు తలుస్తున్న వారు లేరట. కానీ సృష్టికర్తను ఏ విధంగా కొట్టుకుపోతాడు? బైబిల్ గ్రంథం చెబుతున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు.
కనుక మతాల్లో నిర్వీర్యత రావచ్చు కానీ విశ్వాసములు రాదు. విశ్వాసం కొనసాగుతుంది. దేవుడు ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉన్నవారు కనుగొంటున్నారు. కాబట్టి వారి యొక్క జీవితాల్లో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇది లోకం అర్థం చేసుకోవాలి. తపహానేసులో ఉన్నటువంటి వారు, పత్రోసులో ఉన్నటువంటి వారు, మిగ్దోలులో ఉన్నవారు చూస్తూనే ఉన్నారు. యూదాజనులు పాడైపోవటానికి కారణం ఏంటో వారికి చెప్పబడుతూనే వచ్చింది. వారు నా మాట ఆలకించకపోయారు, అందుకే నాకు కోపం వచ్చిందన్నాడు. నా ఉగ్రత వచ్చేసిందన్నాడు. అది ఎడారైపోయింది. పచ్చటి ప్రాంతం, జనావాసం ఎడారైపోయింది. మనుషులు లేని స్థలం అయిపోయింది. ఊహించగలుగుతామా? దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేశం కొట్టుకుపోయింది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యాలకు అధిపతి యెహోవా ఎలా ఆజ్ఞిస్తున్నాడు, ఏమీ శేషం లేకుండా స్త్రీ పురుషులు శిశువులు చంటిబిడ్డలు యోధా మధ్య ఉండకుండా నిర్మూలన చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకుంటున్నారు? ఏమీ శేషం లేకుండా స్త్రీలు పురుషులు శిశువులు చంటి బిడ్డలు, పాలు తాగుతున్న చంటి బిడ్డలతో సహా నిర్మూలమయ్యేటట్టు మరి మీరెందుకు చేస్తున్నారు? అది ప్రశ్న. మీరు చూస్తుండగానే మీ ఎదుట పాపాన్ని ఆశ్రయించిన దేశం పాడైపోవటం చూశారే, అది చూచిన మీరు ఎందుకు అదే చేస్తున్నారు? అది ప్రశ్న. మీకు మీరే సమూల నాశనము తెచ్చుకున్నట్లు భూమి మీద ఉన్న జనములన్నింటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లు మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఇలాగున చేయొచ్చు? మీ చేతిక్రియల చేత నాకు కోపం తెప్పిస్తున్నారు. అంటే యూదులు ఐగుప్తుకు వెళ్ళిన తరువాత అక్కడ ఐగుప్తు యొక్క దేవతలను వారు పూజించడం ప్రారంభించారు. మీ కనుల ఎదుట ఇలా జరిగింది, మళ్ళా మీరు దేశం మారినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మనం ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మన ఐడెంటిటీ మనం పోగొట్టుకోకూడదు. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ నివసిస్తున్నా మన విశ్వాసములో మార్పు రాకూడదు. కనుక నలుగురితో పాటు నడిచేటువంటి ధోరణి కాదు. నీ వ్యక్తిగత విశ్వాసం నువ్వు కనులారా చూచినటువంటిది ఎందుకు మర్చిపోయావు? నీ బిడ్డలకు కూడా అలాంటి స్థితి ఇదే దేశంలో వస్తుంది కదా, అదే దేవుడు కదా నిన్ను చూస్తున్నవాడు. ఈ రోజున ఇది మనకు జ్ఞానాన్ని బుద్ధిని కలుగు చేయాలండి ఆలోచన. ఎన్నో సాక్ష్యాలు చూచిన మనం మరలా అదే పాపాల్లోనికి మనం ఎట్లా వెళ్ళగలుగుతాం? వెళ్ళి ఎలా తప్పించుకుంటాం? మద్యపానం ఎలా అలవాటు చేసుకుంటావు దాన్ని? నేను మన దేశంలో ఉన్న పరిస్థితుల విషయంలో ఎక్కువగా మదన పడుతూ ప్రార్థిస్తున్నది మద్యపానం గురించే. తెలంగాణలో చీప్ లిక్కర్ రిలీజ్ చేస్తున్నారని విన్నప్పుడు చాలా బాధపడ్డాను నేను. గుడుంబా దాగి జనం చచ్చిపోతున్నారు కాబట్టి గవర్నమెంటే సారా చవకగా తయారు చేసి అమ్ముతోందట. ఒక్కసారి ఈ ప్రభుత్వం లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న నేతలు గ్రామాల్లో పట్టణాల్లోకి వచ్చి తాగుబోతులు ఎలా పాడైపోతున్నారో చూస్తే దేశం యొక్క పటుత్వాన్ని మనం నాయకులుగా పాడు చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. నేను లిటరల్గా కొన్ని విలేజ్ ఏరియాస్లో తిరిగి చూసినప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు చూశాను మద్యపానం కారణంగా. మరి ఆ మద్యపానాన్ని ఏ విధంగా మనం కుటుంబంలో అనుమతిస్తాం? అదే విగ్రహారాధనను, అదే వ్యభిచారమును, అదే పాపమును. కనుక చరిత్ర నుండి పాఠం నేర్చుకోకపోతే ఏమిటి ప్రయోజనం? ఖచ్చితంగా మనకు గతం పాఠాన్ని నేర్పాలి. ఆ పాఠం మనకు హృదయంలో స్థిరంగా నిలబడాలి. కానీ ఐగుప్తుకు వెళ్ళిన వారు దాన్ని పట్టించుకోవటం లేదు.
చూడండి చెబుతున్నాను 9వ వచనం. వారు యూదా దేశములోను యెరూషలేము వీధుల్లోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదారాజులు చేసిన చెడుతనము, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనము, మీ భార్యలు చేసిన చెడుతనం మర్చిపోతిరా? నేటి వరకు వారు దీన మనసు ధరింపక ఉన్నారు, భయము పొందక ఉన్నారు. నేను మీకు మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రం కట్టడలను అనుసరింపకయ్యే ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు భార్యను భర్తను ఇద్దరిని ప్రశ్నిస్తున్నాడు. ఏదైనా వనంలో ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదామును ప్రశ్నించాడు, పాపాన్ని గురించి హవ్వను కూడా ప్రశ్నించాడు. కనుక మీరు చేసింది మర్చిపోయారా? మీ భార్యలు చేసింది మర్చిపోయారా? బోత్ ఆఫ్ యూ, మీరిద్దరూ కూడా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పారా ఎట్లా చనిపోయారు? కూడబలుక్కున్నారు. పాపము చేయుటకు సమ్మతించిన భార్య భర్తలు. ఇక్కడ ఇది ఇష్యూ. ఆడవాళ్ళు అన్నారు, ఆకాశదేవికి మేము రొట్టెలు చేస్తున్నప్పుడు మా భర్తలకు తెలియకుండా చేశామా? మేము పిండి వంటలు మా పురుషుల సెలవు లేకుండా చేశామా? వాళ్ళ పర్మిషన్ లేకుండా చేశామా మేము? అంటే బోత్ ఆర్ డూయింగ్ సిన్. ఇద్దరూ కలిపే చేస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఇలా ఉంటున్నాయి, భార్యాభర్తలు కలిసి పాపం చేస్తున్నారు. దేవుడు వారికి హెచ్చరిక చేస్తున్నాడు, మీ పితరుల వలె మీరు కూడా ధర్మశాస్త్రం వింటలేదని. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీకు కీడు కలుగునట్లు అనగా యూదా వారిని అందరినీ నిర్మూలము చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదును. ఐగుప్తు దేశంలో కాపురం ఉందమని అచ్చటికి వెళ్ళ నిశ్చయించుకుని యూదాశేషులను నేను తోడుకుని పోదును. వారందరూ ఐగుప్తులోనే నశించిపోతారు. అల్పులేమి గనులేమి అందరూ కూలిపోతారు. ఖడ్గము చేత క్షామం చేత నశిస్తారు. వారు చస్తారు. శాపాస్పదంగా భీతి పుట్టించేవారుగా, దూషణ పాలకు వారుగా, తిరస్కారం పొందిన వారు ఉంటారు. యెరూషలేము నివాసులను నేను ఎలా శిక్షించాను అలాగే ఐగుప్తులో నివసించు వీరిని ఖడ్గం చేత క్షామము చేత తెగులు చేత శిక్షిస్తాను. కావున తాము మరల వచ్చి యూదాలో కాపురం ఉండవలన మక్కువ చేత ఐగుప్తులో ఆగుటికై అక్కడికి వెళ్ళు. యూదా వారిలో శేషం ఎవరు తప్పించుకోరు, శేషం మిగిలి ఉండదు. పారిపోవు వారు గాక వారు ఎవరును తిరిగి రారు. చూడండి, ఐగుప్తుకు వెళ్ళ నిశ్చయించుకున్నవారు ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహారాధనకు ఇష్టపడినప్పుడు దేవుడు వారిని క్షామము చేత ఖడ్గము చేత నశింపచేసి దూషణ పాలు చేస్తా అన్నాడు. దేవుడు ఇస్తున్న సందేశం పాపము నిమిత్తం ఎప్పుడు ఒక్కటే. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాప క్షమాపణకు దేవుడు మార్గాన్ని ఏర్పరిచిన తరువాత యేసును అంగీకరించక పాపములో కొనసాగుటకు ఇష్టపూర్వకంగా ముందుకెళ్ళిన వారి జీవితాల్లో భయంకరమైన వేదనా పరిస్థితులే సంభవిస్తాయి. ఇది వాస్తవం. క్రీస్తు నొద్దకు వచ్చి పశ్చాత్తాపపడిన వారికి పాపము నుండి విమోచన లభించటమే గాక ఆ పాపము యొక్క ప్రభావము నుండి, ఇన్ఫ్లుయెన్స్ నుండి కూడా ప్రభు విడుదల ఇస్తాడు. కాబట్టి క్రీస్తు నొద్ద దొరికే పాపక్షమాపణను నిర్లక్ష్యం చేయకూడదనేది న్యూ టెస్టిమెంట్లో మనం నేర్చుకోవాలి. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచున్న స్త్రీలు, మహాసమాజంగా కూడిన వారు, ఐగుప్తు దేశమందరి 10 రోజులు కాపురం ఉన్నవారు జనులందరితో ఇలా ఇర్మియా సెలవిచ్చాడు. యెహోవా మాటను బట్టి నువ్వు మాకు ప్రకటిస్తున్న ఈ మాటను మేము అంగీకరింపము. చూస్తున్నారా ఎంత కఠిన హృదయము? మేము అంగీకరించమయ్యా. ఇర్మియా, నువ్వు చెప్తున్నది అబద్ధం. మా దేవుడు మమ్మల్ని ఎప్పుడు విడవడు. పాపం చేస్తూ మమ్మల్ని ఏం చేయడు అని అంటున్నారండి. అది వారి యొక్క గుడ్డితనం. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించాడంటే ఇదేనేమో వాస్తవం. వారు అన్నారు, మేము వినం, మేము నీతో చెప్పిన సంగతులు నిశ్చయంగా నెరవేరుస్తాం. మేము మా పితరులు, మా రాజులు, మా అధిపతులు యోధా పట్టణంలో వీధులు చేసినట్టే ఆకాశరాణికి ధూపం వేస్తాము.
హౌ డేర్ టు అనౌన్స్. ఎంత ధైర్యం అండి ఈ మాట దేవుని ఎదుట చెప్పటానికి. మేము ఇదే చేస్తాం, మేము విగ్రహారాధనే చేస్తాం, మేము పాపమే చేస్తాం, మాకు ధర్మశాస్త్రం వద్దు, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, అలా చేసినప్పుడే మాకు ఆహారం సమృద్ధిగా ఉంది. ఇక్కడ ఒకసారి మీరు గుర్తెరగాలండి, ఆకాశ రాణికి మేము ధూపం అర్పణ ఇచ్చినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా ఉంది. అలా మానేస్తే మాకు క్షేమం వచ్చింది. ఇట్ ఈజ్ అవర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి నేను మనవి చేస్తున్నాను మొదటి నుండి కూడాను, విశ్వాసం ఉంచేవారు ఎక్స్పీరియన్సెస్ని బట్టి కాదు విశ్వాసం ఉంచాల్సింది, వర్డ్ ఆఫ్ గాడ్ని బట్టి విశ్వాసం ఉంచాలి. అనుభవాల నుంచి కాదు విశ్వాసం ఉంచాల్సింది, వాక్యమునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీ జీవితం ఆధారపడి ఉండాలి. ప్లీజ్ నోట్ దిస్ డిఫరెన్స్. నేను నమ్మాను కాబట్టి ఇది బాగా జరిగింది, నేను ప్రార్థనకి వెళ్ళాను ఇలా జరిగింది, లేకపోతే ఇక్కడ ఇలా నేను ఈ కార్యం చేస్తే నాకు అట్లా జరిగింది కాబట్టి నమ్ముతున్నాను, అది కాదు. అది రాంగ్ అండర్స్టాండింగ్. దేవుని వాక్యాన్ని నమ్మాలి తప్ప దేవుని ప్రజలని చెప్పుకుంటున్న సాక్ష్యాలను బట్టి కాదు, ఇతరులు చెబుతున్న సాక్ష్యాలను బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి నమ్మాలి. అది ఇవాళ టీచింగ్ అసలు లేదు. 100% చర్చెస్లో ట్రస్ట్ ద గాడ్ యాజ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఉన్నట్టుగా దాన్ని నమ్మటం వదిలేసి, అలా వాళ్ళకి స్వస్థత వచ్చిందంట, పలానా చోటకి వెళ్తే ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారంట, పలానా చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆస్తి వచ్చిందంట, పలానా చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రమోషన్ వచ్చిందంట, పలానా చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆగిపోయిన ప్రభుత్వ నిధులు వచ్చాయంట, కాబట్టి అక్కడికి పోదాం. అది కాదు, ఎక్స్పీరియన్సెస్ కాదు నిన్ను నడిపించాల్సింది, వాక్యం నడిపించాలి. వాక్యము చేత నడిపించబడటం నేర్చుకోవాలి తప్ప అనుభవాల చేత కాదు. అనుభవాలు బుద్ధి చెప్పుటకు ఉపయోగపడతాయి, అనుభవాలు గ్రహించుటకు వివేచించుకున్నటకు ఉపయోగపడతాయి, అయితే వాక్యము నడిపించబడుటకు ఉపయోగపడుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది దాని ప్రకారం వెళ్ళాలి. కుడివైపు నడిచే వాళ్ళందరూ ఒకరా, ఎడంవైపు నడిచే వారందరూ ఒకలాగా, చెప్పులు వేసుకుని ఆరాధన చేస్తే, చెప్పులు తీసేసి ఆరాధన చేస్తే, చెప్పులు వేసుకుని ఆరాధన చేస్తే ఇలా జరిగిందని అంటే ఒకటి, చెప్పులు తీసి ఆరాధన చేస్తే అని ఇంకోటి అంటాడు, తెల్ల దుస్తులు వేసుకుంటే అయింది అంటాడు, ఇంకోటి రంగు దుస్తులు వేసుకుంటే అయింది అంటాడు, ఇంకో ఆయన అంగీ వేసుకుంటే అయింది అంటాడు. కాబట్టి ఇవి కాదు సాక్ష్యాలు. వాక్యం ఏం చెబుతోంది దాని మీదకి వెళ్ళాలి. కానీ మేము అలా విగ్రహారాధన చేసినప్పుడు ఆహారం నిండుకుంది, ఆహారం ఇచ్చేది ఆకాశపు దేవే, పరిశుద్ధుడైన యెహోవాయా? చెప్పండి. వాక్యంలో ఎన్ని చోట్ల ఆధారాలు లేవండి ఆహారం ఇచ్చేవాడు దేవుడని. కనుక రైతు విత్తుతాడు కానీ దానికి శరీరం ఇచ్చేది దేవుడే అని రాస్తుంది కదా. దాన్ని వదిలిపెట్టి మేము విగ్రహారాధన చేసినందుకే మాకు పంటలు పండుతున్నాయి. విగ్రహారాధన చేసినందుకు పంటలు పండుతున్నాయా? విగ్రహారాధన చేసినందుకు వర్షం వస్తుందా? వర్షమిచ్చు దేవుడు ఇవ్వాలి తప్ప నీ క్రియ చేత కాదు. కనుక ఈ వ్యత్యాసం తెలుసుకోకపోయిన కారణంగానే యూదులు మాకు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ వచ్చింది ఇది మానేస్తే, కాబట్టి మేము దాన్నే పూజిస్తాం. అంటే మా అవసరం తీరుస్తున్నది అనే భావనకు వెళ్ళాడు. అదే భ్రమ. అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడెవరు? దేవుడు. దేవుడు చేసిన కార్యాన్ని వీరి యొక్క భక్తికి ఆపాదించుకొని పక్కదారి పట్టారు. ఇవాళ చాలామంది ఉన్నారు ఇట్లా అంటాడు. ఇవాళ చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు సహోదరి చాలా దూరం పోయారు. ఎక్కడో ఒక చోటకి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారన్నారంట. మరి ఇంకా పుట్టలే, వెళ్ళొచ్చారు. ఇంకొక ఆయన విమానం వేసుకొని తీసుకెళ్తే మగపిల్లడు పుడతాడని చెప్పారంట ఇంకో చోట ఎక్కడ. ఏమిటండి ఇది? ఆనాటి యూదులు ఈనాటి క్రైస్తవులు ఒకే థింకింగ్లో ఉన్నారు. అది సరైనది కాదు.
ఆకాశరాణికి ధూపము వేయగా ఆమెకు పానార్పణము అర్పించగా మా పురుషులు సెలవు లేకుండా చేశామా? ఆమెకు పానార్పణములు మేము పురుషులు సెలవు లేకుండా పోస్తున్నామా అని వారు చెప్పగా ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో ఇట్లా అన్నాడు, యూదా పట్టణములోను యెరూషలేము వీధుల్లోను మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా తెలుసుకొనలేదా? అదే ఆయన మనసుకు వచ్చెను. ఆయన మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ క్రియలను ఇక సహించలేకపోయాడు గనుక మీ దేశాన్ని ఎడారిగా శాపాస్పదంగా నిర్జనంగా ఆయన చేశాడు. ఆయన మాట వెనకయ్యి, ఆయన ధర్మశాస్త్రం బట్టి నడవకయ్యి, తన సాక్షార్థ ముగించిన ఆజ్ఞను బట్టి నడవకయ్యి మీరు ధూపం వేస్తూ విరోధంగా యెహోవాకు విరోధంగా పాపం చేశారు కనుక ఈ కీడు మీకు సంభవించింది. ఇర్మియా చాలా 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 తేటగా చెప్పేశాడు. మీరు ఇలా చేస్తున్నారు, దేవుడు చూచాడు, సహించలేకపోయాడు. దేవుడు సహించినప్పుడు వాళ్ళు దేవుని అర్థం చేసుకోలేకపోయారు. మరియు ఇర్మియా ప్రజలందరినీ స్త్రీలందరినీ చూచి ఇట్లా అన్నాడు, ఐగుప్తులో ఉన్న సమస్త యూదులారా యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యాలకు అధిపతి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, ఆకాశరాణికి ధూపం వేయదమనియు ఆమెకు పానార్పణలు అర్పించమనియు మేము మొక్కుకొనని మొక్కుబడులు నిశ్చయంగా నెరవేరుస్తామని మీరు మీ భార్యలు మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేరుస్తున్నారే. నిజముగానే మీ మొక్కుబడులు మీరు మొక్కుదురు, నిజముగానే మొక్కుబడులు మీరు నెరవేరుతురు. కాబట్టి ఐగుప్తులో నివసించే సమస్తమైన యూదులారా యెహోవా మాట వినండి. యెహోవా సెలవిస్తుంది ఏమనగా, ప్రభువు యెహోవాను నేను నా జీవముతోడని ప్రమాణం చేస్తూ ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామంతో నేను ప్రమాణం చేస్తున్నాను. మేలు చేయుటయు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెడుతున్నాను. వారు ఖడ్గము చేత క్షామం చేత క్షీణించిపోతూ ఐగుప్తు దేశంలో ఉన్న యూదా వారందరూ శేషం లేకుండా చనిపోతారు. ఎవరైతే డెలిబరేట్గా ఓపెన్గా దేవుని యొక్క అధికారాన్ని తృణీకరించారో వారు చస్తారు ఐగుప్తులని దేవుడు డిక్లేర్ చేశాడు. ఖడ్గము తప్పించుకుని కొద్దిమంది అయిన ఐగుప్తు దేశంలో యూదా దేశానికి తిరిగి వస్తారు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాపురమున్నటికి వెళ్ళిన యూదావారిలో శేషం ఎవరి మాట నిలకడగా ఉండునో, నాదో తమదో వారు తెలుసుకుంటారు. మొత్తాన్ని చంపేస్తే తెలుసుకోలేరు. అందుకని కొద్ది శేషాన్ని మిగిల్చి వారికి ఒక టీచింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఏమిటంటే, దేవుని మాట విన్నారా, విన్నందున వినకపోయినందున తమ సొంత నిర్ణయాన్ని బట్టి వారు ఏం చేశారో దాన్ని బట్టి ఏం కలిగిందో ఆ ప్రజలు ఆనాడు తెలుసుకునేటట్టుగా దేవుడు తన కార్యం నెరవేరుస్తాడని. మీకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడినట్లు ఈ స్థలమును మిమ్మల్ని శిక్షించుచున్నందున ఇది మీకు సూచనగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్నెజరు బబులోను రాజు చేతికి లేని యోధా రాజు అయిన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజు అయిన ఫరో హోఫ్రాను అతని శత్రువులై అతని ప్రాణం తీయజూచు వారికి అతన్ని అప్పగిస్తున్నాను. నెబుకద్నెజరు చేతికి సిద్కియాను అప్పగించినట్టుగా ఫరోను నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను. చూడండి, ఐగుప్తును ఆశ్రయించి యూదులు వెళ్ళిన కారణంగా యూదులను చేర్చుకున్నటువంటి ఫరో చావాల్సి వచ్చింది. సోదరుడా, సోదరి, పాపమును చేయుచున్న వానికి ఆశ్రయం కల్పించిన వాడు కూడా శిక్ష పొందాడు. వాక్యాన్ని ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. యూదుల చరిత్ర దేవా, నిన్ను విడిచి ఐగుప్తుకు వెళ్ళుట, ఐగుప్తులో ఐగుప్తు ఆచారాలకు లోబడుట వారి నాశనానికి కారణమైంది. ఈనాడు మేము నిన్ను విడిచి లోకములో కలిసిపోయి లోకముతో మమేకమై నష్టపోకుండా సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.